కానీ నిజమైన ఎకనామిక్ డేటా ఏం చెప్తున్నదంటే నిజంగా బ్రాహ్మణుల పట్ల రూలింగ్ క్లాస్ అనేది ఒక ఫేక్ ప్రచారం. వారు తెలివితేటల పరంగా అగ్రస్థానమే కానీ ఆస్తుల పరంగా కాదు అని. 1911 జనగణన చెప్తున్నది ఏంది అంటే తమిళనాడులో భూములు బ్రాహ్మణుల దగ్గర లేవు. భూములన్నీ వేళ్ళాళ్ళు, రెడ్డిలు, చెట్టీలు, నాయళ్ళు వీరి చేతిలో ఉండేవి అని. ఇక బ్రాహ్మణులు ఎక్కువగా పేద టీచర్లు, పండితుడిగా స్థిరపడిన వారుగానే ఉంటుండే. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఉన్నారు, ఎందుకంటే ఎగ్జామ్స్ పాస్ అయ్యారు కాబట్టి. అంటే వాళ్ళ వద్ద భూమి లేదు, సంపద లేదు, కానీ చదువు ఉన్నది. దానివల్లే వారిని టార్గెట్ చేశారు. ఇది అసలు పాలిటిక్స్ ఆఫ్ ఎన్వి, అసూయను రాజకీయం చేయడం అంటారు. అంటే నిజంగా వారు ఎకనామికల్ ఎలైట్ కాదు, కానీ వారిని స్కేప్ కోట్ చేశారు. గాంధీ హత్య తర్వాత మహారాష్ట్రలో కూడా బ్రాహ్మణుల మీద దాడులు జరిగింది. తమిళనాడులో మాత్రం ఈ ద్రవిడ ఐడియాలజీ ఇంకా బతికే ఉన్నది. 2022లో విదుత్తలై పత్రిక ఎడిటర్ వీరాని గర్వంగా ఓ మాట అన్నాడు, పెరియార్ ఒక కన్ను ఇషారా ఇచ్చి ఉంటే ఇక్కడ ఏం జరిగేదో ఊహించుర్రి, ఆయన అట్లా చేయలేదు, అందుకే మీరు ఆయనను పూజించాలని 2023లో ఉదయనిధి స్టాలిన్ సనాతన్ ధర్మం ఎరాడికేట్ చేయాలి అన్న విషయం అందరికీ గుర్తే కదా. బేసికల్ అదే పెరియార్ ఎజెండాకు మోడర్న్ వెర్షన్. ఈ ఉద్యమాన్ని టెక్స్ట్ బుక్స్ లో సోషల్ రిఫార్మ్ అని మాత్రమే చెప్తారు, కానీ ఇది బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ ప్రాజెక్ట్ నుండి మొదలైంది. షాహు మహారాజ్, పెరియార్, జస్టిస్ పార్టీ తర్వాత ద్రవిడియన్ పార్టీస్ అన్ని ఒకే లైన్ లో కొనసాగుతాయి, ఒకే కోవలోనివి. ఒక చిన్న చదువుకున్న మైనార్టీ బ్రాహ్మణుల మీద అసూయ, హేట్ క్రియేట్ చేసి పొలిటికల్ పవర్ గెలుచుకోవడమే కోర్ ఐడియాలజీ. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా పొలిటికల్ ఇండస్ట్రీగా మారిపోయింది.